ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక రేట్ ఉంటుంది, యూట్యూబర్కి ఒక రేట్ ఉంటుంది, పాలిటీషియన్కి ఒక రేట్ ఉంటుంది, పోలీసు వాడికి ఒక రేట్ ఉంటుంది. ఇంతకంటే నీ రేట్ అంటారు. ఈరోజు నేను నీతోనే మాట్లాడతాను. ఇన్స్టా యూట్యూబ్ స్క్రోలింగ్ చేయడం ఆపేసి, అసలే నీ చేతికి దొరికెక్కువ స్కిప్ కొట్టడం ఆపేసి ఈ వీడియో స్కిప్ కొట్టామని నీ జీవితంలో ఈ టాపిక్ అనేది ఎప్పటికీ తెలుసుకోలేదు. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నా కోసం కాదు, నిన్ను నువ్వు షైన్ చేసుకోవడానికి. చలో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. బెట్టింగ్ యాప్స్, వీటిని ఆపేయడానికి కొంతమంది ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్కి చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడు బాధితుడే. అసలు ఇన్నాళ్ళు లేని సడన్గా ఇప్పుడే దీనికోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ జైలుకి పరిమితమైన అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆపగలరు? దీన్ని ఆపగలిగేవాడు నువ్వు మాత్రమే. సామాన్యుడు మాత్రమే దీన్ని ఆపగలడు, దాన్ని మార్చగలడు. ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు ఒక నాయకుడిని నిలబెట్టేది సామాన్యుడే. నీ ఓటు అనే ఆయుధాన్ని వాడుకోండి. ఇప్పుడు మనం మూవీస్ గురించి మాట్లాడితే ఎంత బడ్జెట్తో తీసిన మూవీ అయినా కానీ సాధారణమైన ఒక 100-150 టికెట్ పెట్టుకొని వెళ్ళే ఒక సాధారణమైన ఆడియన్ని ఎంటర్టైన్ చేయాలి. ఆ ఆడియన్కి నచ్చితేనే ఆ బొమ్మ హిట్ అయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకున్నా కానీ, యూట్యూబర్స్ తీసుకున్నా కానీ, వాళ్ళు ఒక సాధారణమైన వ్యక్తి కంటెంట్ క్రియేట్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా కానీ అవన్నీ నచ్చేది ఎవరికి? ఖాళీగా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసే వాడికి మాత్రమే నచ్చాలి. అంటే ఇక్కడ ఉండేది కూడా ఒక కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ అయి వీళ్ళందరం డిసైడ్ చేయగలరు. ఇక్కడ వీళ్ళందరం కంట్రోల్ చేస్తుంది నువ్వే. ఒక మామూలు మనిషిని సెలబ్రేటింగ్ చేసినా, పాలిటీషియన్ చేసినా నువ్వే. వాడు పైకి చూస్తే లాస్ట్కి వాడిని ఎత్తి కింద కొట్టేది కూడా నువ్వే. ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక రేట్ ఉంటుంది, యూట్యూబర్కి ఒక రేట్ ఉంటుంది, పాలిటీషియన్కి ఒక రేట్ ఉంటుంది, పోలీసు వాడికి ఒక రేట్ ఉంటుంది. ఇంతకంటే నీ రేట్ ఎంత? వాళ్ళందరూ అమ్ముడుపోతున్నారంటావు, ఆ ప్లేస్లో నువ్వున్నా అమ్ముడుపోతావు. పైకి ఇప్పుడు ఒక బెట్టింగ్ యాపే వచ్చింది. వాడిని ఫిక్స్ అయ్యి అరెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి వాడిని అరెస్ట్ చేశారనుకో, అంతెందుకురా, ఏదో ఒక పెట్టి కేసులో అయినా నిన్ను అరెస్ట్ చేస్తే నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావు. నాకు ఆడు తెలుసు, ఇటు తెలుసు అంటావు. ఒక బెట్టింగ్ యాప్ నడిపేవాడు, 100 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాడు, వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలా? రేపు మర్డర్లు చేసిన నా కొడుకులే బయట సరదాగా తిరుగుతున్నారా? అంతెందుకురా, నువ్వు ఎప్పుడైనా ఒక పోలీస్ స్టేషన్కి చిన్న పని మీద వెళ్ళు, డబ్బులు ఇవ్వకుండా నీకు ఎప్పుడైనా త్వరగా పని అయిందంటారా? కానిస్టేబుల్కి ఒక రేట్ ఉంటుంది, ఎస్ఐకి ఒక రేట్ ఉంటుంది, సిఏకి ఒక రేట్ ఉంటుంది. డబ్బు ఉంటే అబద్ధం నిజమైపోయింది, తప్పు చేసినప్పుడు కూడా బయట తిరుగుతూ ఉంటాడు. అవినీతి ఎక్కడలేదురా. నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగు తిరుగుతుందంతా అవినీతిలో. చదువుకుంటే బాగుపడతానని చెప్పింది ఎవడరా? ఆడియడ్ మాటలు నమ్మి నీ జీవితాన్ని దేనికి పనికి రాకుండా చేసుకుని ఈ స్కూల్ చదివితే బాగుంటుంది, 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే చాలు నీ జీవితం మొత్తం బాగుంటుంది అని చెప్పి నా కొడుకులు ఎవర్రా? అంత కష్టపడి నీ ఆటలో, నీ ఆశలో అన్నీ వదులుకొని నైట్ అవుట్లు, పొద్దున్నే లేచి చదవరాలు, ఇంత ప్రిపేర్ అయిన తర్వాత ఆ క్వశ్చన్లన్నీ చదివిన తర్వాత ఆ ఏ క్వశ్చన్ నీకు ఇప్పుడు ఉపయోగపడింది చెప్పరా? ఇంటర్కి వచ్చాక ఎంపీసీ తీసుకున్నప్పుడు, బైపీసీ తీసుకున్నప్పుడు అంతెందుకురా, నీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారా? బీటెక్ జాయిన్ అవ్వండి చెబుతారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ దాకా చదివిన దాంట్లో ఒక్క సబ్జెక్ట్ అయినా బీటెక్లో తగిలిద్దంటారా? ఎప్పుడు ఏమీ లేని ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది వచ్చేసింది. అరే ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకేం అర్థం కాదురా. అప్పటికప్పుడు వచ్చేసిన తర్వాత అన్ని సబ్జెక్టులన్నీ కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటాయి, ఏం అర్థం కావు. అప్పుడు దాకా టాప్ అయినోడు బ్యాక్లాగ్స్తో మిగిలిపోతుంది. అరే ఎగ్జామ్స్ అవటం ఆలస్యం రా, ఎగ్జామ్స్ కూడా అవసరం లేదురా. నీ ఎగ్జామ్స్ అవ్వకముందే నీ కాలేజ్కి వచ్చాయి, ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుందని ప్రొఫెసర్లు అందరూ అరే నీ అడ్మిషన్కి వాడికి కమిషన్ వస్తుందని నీ జీవితాన్ని అమ్మేస్తారు వాళ్ళు. అరే ఒక ప్రొఫెసర్ కొడుకు వాడి కాలేజీలో జాయిన్ చేసిన వాడు ఉన్నాడు చూసామంటారా, వాడిని అక్కడ జాయిన్ చేయడు, వాడిని మంచి మంచి యూనివర్సిటీలో. అవినీతి ఎక్కడ లేదురా. ఏ గతి లేక ఎలాగోలా ఇక ఆ సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకుని కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత కానీ అర్థం కాదు నాలాంటి ఎంతోమంది కుర్రాల జీవితం ఇలాగే దేనికి పనికిరాలని పోతుందండి. అరే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే చిన్నప్పటి నుంచి చదువంతా దేనికి పనికిరాదేంట్రా? అందులో ఒక్క క్వశ్చన్ కూడా అడగదు. వాడు అడిగే క్వశ్చన్లు నాకు తెలియదు. అరే ఈ క్వశ్చన్ చదివితే బాగుపడతావు, ఈ గ్రూప్ తీసుకుంటే సెటిల్ అవుతావు అని చెప్పిన ప్రతి ఒక్కడు నన్ను మోసం చేసినట్టే కదరా. లాస్ట్కి మీరే అంటున్నారా నాకు జాబ్ రావట్లేదని, నేను దేనికి పనికిరాను ఉన్నది. ఫైనల్గా ఒక్కటే ఆలోచించరా, నువ్వు ఎవరి మాటలు విన్నా లాస్ట్కి దేనికి పనికిరాకుండా పోయేది నువ్వే. నీలో ఉన్న టాలెంట్ నువ్వు మాత్రమే గుర్తించగలవు, వాడి వీడు ఎవడరా గుర్తించడానికి? ఇలా డైలీ నిన్ను మోటివేట్ చేయడానికి, నువ్వు దేనికి పనికిరావు అన్న ప్రతి ఒక్కరితో సమాధానం చెప్పించడానికి నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను. నా మాటలు నీకు వినిపిస్తే ఒక్క లైక్ కొట్టరా. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలనిపిస్తే వాడికి షేర్ చేయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వే చెప్పు ఇది మన ఛానల్ అని.